ఎర్రగొండపాలెం అనే ఒక ప్రాంతంలో బస్సును సైడ్ కాపి దాదాపుగా గంట నుంచి గంటన్నర ఒక సమయం కేటాయించి బస్సును చెక్ చేయడం జరిగింది. ఇంజన్లో ఏదైనా లోపం ఉందా, లేకపోతే ఇంకా అదర్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పి చెక్ చేస్తే స్టీరింగ్లో ఒక లోపం అనేది జరిగింది. అంటే ఈ ట్రావెల్స్ బస్సులలో ఏముంటుందంటే ఇప్పుడున్న బస్సులలో మ్యాక్సిమం ఏంటంటే సెన్సార్కి సంబంధించింది ఉంటుందన్నమాట. అయితే సెన్సార్ ప్రాబ్లం ఉండడం వల్ల స్టీరింగ్ అనేది హార్డ్ అవుతూ ఉంది. ఈ ఎర్రగొండపాలెం దగ్గర ఆపిన ఈ బస్సు డ్రైవరు, కండక్టర్, క్లీనర్ ఎవరైతే ఉన్నారో ఈ స్టీరింగ్ అనేది కొంచెము వాళ్ళకు తెలిసిన రిపేర్ అనేది చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఒక గంట 2 గంటల సమయంలోనే ఈ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఈ యాక్సిడెంట్ అనేది రాయవరం అనే ఒక ఏరియాలో ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఇదిగో తెల్లవారుజామున దాదాపుగా 5 నుంచి 5:30 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ తెల్లవారుజామున డ్రైవర్ అనేది ఎదురుగా ఆ లారీ రావడంతో అకస్మాత్తుగా కట్ చేయబోయిండు అనమాట, లెఫ్ట్కి టర్న్ చేయబోయిండు. అప్పటికే సెన్సార్ సిస్టమ్ అనేది కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల ఇమీడియట్లీ లెఫ్ట్కి టర్న్ కాలేకపోయింది అనమాట. అంటే స్టీరింగ్ ఆల్మోస్ట్ 90% లాక్ అయింది. అంటే ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీకి ఏం చేయలేని పరిస్థితిలో ప్రమాదవశాత్తు ఇక తగిలించాల్సి వచ్చింది. ఎవరైనా ఆ సమయంలో ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. టిప్పర్ అనేది ఎదురుగా వస్తూ ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకు హైవే మీద మిడిల్లో వైట్ లైన్ అనేది ఉంటుంది కామన్గా. వైట్ లైన్ యువతలకి డ్రైవర్ సైడ్ అనేది పూర్తి స్థాయి డ్రైవర్ సైడ్ అనేది రావడం జరిగింది. దీనివల్ల బస్ డ్రైవర్ కూడా కంట్రోల్ చేయలేకపోయాడు. ఆ బస్సు ఏదైతే హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో క్లీనర్ ఉన్నాడో ఆ టైంలో అతను పడుకొని ఉన్నాడు అని చెప్పేసి మనకు క్లీనర్ మాటల్లో మనకు తెలియడం జరిగింది.